ఇవాల్టి స్పెషల్ ఫ్రైడ్ చికెన్ డ్రమ్ స్టిక్స్. టేస్ట్ అండ్ ఫ్లేవర్స్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇది మన ఇండియన్స్కి నచ్చే విధంగా నేను చెప్పేటటువంటి కొలతలను ఫాలో అవ్వండి. చాలా చాలా రుచికరమైన ఫ్రైడ్ చికెన్ డ్రమ్ స్టిక్స్ చాలా బాగుంటాయి. లెట్ స్టార్ట్. ముందుగా లోతుగా ఉన్న బౌల్ తీసుకోండి. అందులో 4 లెగ్ పీసులను తీసుకోండి. చికెన్ లెగ్ పీసెస్లు మునిగేంత వరకు వాటర్ పోసుకోండి. ఎందుకంటే లెగ్ పీసులు లోపలి దాకా కుక్ అవ్వాలి. ఇప్పుడు ఇందులోనికి సరిపడా సాల్ట్, ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు, ఓ బగారా ఆకు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 4 నుండి 5 లవంగాలు, 2 ఇలాంచీలు వేసి మూత పెట్టి హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. అంతా ఇంత టైం చెప్పడం కాదండి. చికెన్ లెగ్ పీసెస్ లోపలి దాకా బాగా ఉడకాలి. అప్పుడే చికెన్ బోన్ నుండి వేరవుతుందనే పాయింట్ని గుర్తుంచుకోండి. చికెన్ బాగా ఉడికించుకున్న తర్వాత లెగ్ పీసెస్ని బయటికి తీసి చల్లారిన తర్వాత బోన్స్ నుండి చికెన్ని సపరేట్ చేసుకోండి. ఆ బోన్స్లను ఓ ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. అన్ని లెగ్ పీసెస్ నుండి సపరేట్ చేసిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. చికెన్ ముక్కలు ఎంత చిన్న ముక్కలుగా ఉంటే ఫ్రైడ్ చికెన్ డ్రమ్ స్టిక్స్ చాలా క్రిస్పీగా క్రంచీగా వస్తాయి. ఒక బౌల్ తీసుకోండి. అందులోనికి 3 నుండి 4 ఉడికించుకున్న ఆలుగడ్డ ముక్కలు తీసుకోండి. వాటిని ఆలు మ్యాషర్తో మెత్తగా మ్యాష్ చేసుకోండి. చూడండి ఇలా అన్నమాట. ఇప్పుడు ఆలు మిక్చర్లోనికి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను తీసుకొని అందులోనే ఓ గుడ్డును కొట్టి తీసుకోండి. ఓ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 2 to 3 టేబుల్ స్పూన్ కొత్తిమీర తరుగు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసి కలుపుకోండి. అన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత ఆలు చికెన్ మిక్చర్ ఇలా ముద్దగా చేతిలో తీసుకొని మధ్యలో ముందుగానే తీసి పెట్టిన చికెన్ లెగ్ బోన్ ఉంచి వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టుకోండి. అన్నీ ఇవే ప్రాసెస్లో చుట్టుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఓ బౌల్లో 3 ఎగ్స్ కొట్టి తీసుకోండి. వీలైనంత సాఫ్ట్గా బీట్ చేసుకోండి. ఇప్పుడు మరొక బౌల్లో బ్రెడ్ క్రమ్స్ తీసుకొని లెగ్ పీసులను ముందుగా ఎగ్ మిక్చర్లో కోట్ చేసుకోండి. ఆ తర్వాత బ్రెడ్ క్రమ్స్లో కోట్ చేసుకోండి. అలాగే మరోసారి ఎగ్ మిక్చర్లో, ఆ తర్వాత బ్రెడ్ క్రమ్స్లో కోట్ చేసుకోండి. ఈ సెకండ్ కోటింగ్ వల్ల చాలా చాలా సాఫ్ట్గా వస్తాయి. అలాగే 3 చికెన్ లెగ్ పీసులని కూడా చూయిస్తున్న మెథడ్లోనే కోట్ చేసుకోండి. ఇప్పుడు వీటిని మరుగుతున్న వేడి వేడి నూనెలో ఓ గరిటెలో తీసుకొని వీడియోలో చూస్తున్న విధంగా పైన మరో స్పూన్తో ఆయిల్ పోస్తూ మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి వేగడానికి 15 నుండి 18 నిమిషాల పైనే టైం పడుతుంది. ఓపిక అవసరం గుర్తుంచుకోండి. మీరు హై ఫ్లేమ్ మీద వేస్తే రంగు వచ్చేస్తాయి కానీ లోపల అలాగే ఉంటుంది. చూడండి 16 నిమిషాల తర్వాత ఇదిగో ఇలాంటి గోల్డెన్ కలర్లోనికి వచ్చేస్తుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు తీసి వేడి వేడిగా టమాటో కెచప్ అండ్ మైనైస్తో అయినా సర్వ్ చేసుకోండి. చాలా చాలా రుచికరమైన ఫ్రైడ్ చికెన్ డ్రమ్ స్టిక్స్ రెడీ. అంతేనండి. వీకెండ్స్కి లేదా చికెన్తో ఏదైనా కొత్తగా సింపుల్గా ట్రై చేయాలనుకుంటే బెస్ట్ ఆప్షన్ అవుతుంది. డెఫినెట్గా అందరికీ నచ్చేస్తుంది. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి.